హాయ్ అండి. శరన్నవరాత్రులు భాగంగా ప్రసాదాలు చేస్తున్నాం కదండి. అమ్మవారి 7వ రోజు అవతారం కోసం కాలరాత్రి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం గారెలు చేసామండి. బెల్లం గారెలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం పదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా కడాయిలోకి ఒక అరకప్పు వరకు బెల్లం అండి, అలాగే కప్పు వరకు పంచదార, ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని పాకం వచ్చే వరకు మరగబెడదామండి. పాకం అంత ముదురుగా కాకుండా అంత లేట్గా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుందండి బెల్లం గారెలకి. మరి ముదురుగా ఉంటే గారెలు వేసేటప్పుడు పాకం లోపలికి పీల్చదండి. పాకం బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు అందులోనే 2 యాలకులు, చూడండి పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. 2 యాలకులు వేసామండి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు మిక్సీలో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు అండి, మినపప్పు ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ పోయండి, మరి ఎక్కువగా వేయకండి. చూడండి, చూపించే విధంగా ఉండాలి. మిక్సీలో కాబట్టి కాస్త మనం ఒక 10 నిమిషాలు 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా బీట్ చేయాలండి. ఖచ్చితంగా బీట్ చేయాలండి, లేదంటే గారి గట్టిగా వచ్చి నూనె కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కడాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా వీటెక్కాక మంట మీడియంలో పెట్టండి. ఒక్కొక్కటిగా గారెలుగా వేసుకుందామండి. గారెలను 2 వైపులు దోరగా వేయిద్దామండి. మీడియం ఫ్లేమ్ కుక్ చేయండి, స్లో ఫ్లేమ్ కుక్ చేయకండి, అలాగని హై ఫ్లేమ్లో కూడా కుక్ చేయకండి. మీడియంలో కుక్ చేస్తే పర్ఫెక్ట్గా గారి ఉడుకుతుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, గారెలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇలా ఉన్న గారెలను తీసుకెళ్ళి ముందుగా పాకం రెడీ చేసుకున్నాం కదండి, బెల్లం పాకం, అందులో వేసి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేద్దామండి. అంతేనండి, ఎంతో ఈజీగా అమ్మవారికి బెల్లం గారెలు రెడీ అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎలాగొచ్చిందో టేస్ట్ చేసి చూద్దామండి. ఈ శరన్నవరాత్రుల్లో మీరు ఎలా ట్రై చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు 7వ రోజు కాలరాత్రి అమ్మవారిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం గారెలండి. ఇలా ఉన్నాయి, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. సూపర్ అండి, చాలా అంటే చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.